కరువులో ధరలు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో వ్యవసాయమంతా చెరువుల కింద జరిగేది. ఆ గ్రామంలో ధనశ్రేష్ఠి అనే వర్తకుడు ఉండేవాడు. ఊరిలో ఉండే పొలాలు, తోటలు సగం పైగా ధనశ్రేష్ఠివే. ఒక ఏడు బొత్తిగా వర్షాలు లేక చెరువులన్నీ ఎండిపోయాయి. తోటలన్నీ ఎండిపోయాయి. నారుమల్లు ఎండిపోయి నాట్లు పడలేదు. ధనశ్రేష్ఠి తన దగ్గర ఉన్న ధాన్యం హెచ్చు ధరకు అమ్ముతున్నాడు. ఆ ధాన్యం కూడా అయిపోయింది. ధనశ్రేష్ఠి ఉండే గ్రామంలోని చెరువులో అట్టడుగున కొద్దిపాటి నీరు ఉండిపోయింది. అది కాలువలకు ఎక్కదు, చేలకు పారదు. ధనశ్రేష్ఠి ఆ నీటిని పీపాలతో పట్టుకుపోయి తన మామిడి తోటను బతికించుకోగలిగాడు. ఆ తోట ఆ ఏడు బ్రహ్మాండమైన కాపు కాచింది. తిండి గింజ దొరకని దశలో ఊరి వాళ్ళు శ్రేష్ఠి గారి మామిడి పళ్ళు కొనుక్కొని తినడానికి రాసాగారు. శ్రేష్ఠి ఒక్కొక్క పండు ₹1/2 చెప్పాడు. లోగడ ఈ శ్రేష్ఠే ఇవే మామిడి పళ్ళను ₹100-2 అమ్మాడు. గ్రామస్తులు ఆ మాట అంటే శ్రేష్ఠి కరువులో ధరలు ఇలాగే ఉంటాయి అన్నాడు. అయితే గ్రామస్తుల దగ్గర డబ్బు లేదు. ఉన్న డబ్బంతా శ్రేష్ఠికి ఇచ్చి వాళ్ళు ధాన్యం కొనుక్కున్నారు. కొనడానికి డబ్బు లేని వాళ్ళు రుణపత్రాలు రాసి పళ్ళు కొనుక్కోండి అన్నాడు శ్రేష్ఠి. రుణం తీర్చే మాట తరువాత చూసుకోవచ్చునని ఆకలి బాధ తీరడానికి రుణపత్రాలు రాసి శ్రేష్ఠి వద్ద ప్రజలు మామిడి పళ్ళు కొనుక్కుని తినేశారు. ఈ అవకాశం మళ్ళీ రాదని శ్రేష్ఠి తన చిత్తం వచ్చినట్టుగా వడ్డీ వేసి పత్రాలు రాయించుకున్నాడు. కరువు పోయింది. వర్షాలు పడి చెరువులు నిండాయి. మళ్ళీ తోటలు, పొలాలు కలకలలాడాయి. అయితే ఊళ్ళోని ప్రజలకు శ్రేష్ఠి బాధ మాత్రం పోలేదు. తోటల్లోని కాపు అంతా శ్రేష్ఠి బాకీల కింద వసూలు చేసుకున్నాడు. పొలాలు లేని వాళ్ళ చేత వెట్టి చేయించుకున్నాడు. శ్రేష్ఠి బాధ నుంచి తమను కాపాడమని గ్రామస్తులు గ్రామాధికారిని అడిగారు. గ్రామాధికారి శ్రేష్ఠిని పిలిపించి, వీళ్ళంతా బతికి ఉన్నంతకాలము మీకు వెట్టి చేసినా మీ బాకీ తీరదు. ఎంతో కొంత తీసుకొని వాళ్ళ పత్రాలు వాళ్లకు ఇచ్చేయండి అని సలహా ఇచ్చాడు. శ్రేష్ఠి అందుకు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. అలా అయితే ఇంకో పద్దు కూడా చూడవలసి ఉన్నది. ఊళ్ళో అన్ని తోటలు ఎండిపోగా మీ ఒక్కరి తోట ఎలా బతికింది? చెరువు నీరు పీపాలతో పోయించారు కాదు, మీరే ప్రజలకు అప్పు పడ్డారు అన్నాడు గ్రామాధికారి. అదెలా అన్నాడు శ్రేష్ఠి. చెరువు నీరు మీ సొత్తు కాదు, గ్రామం ఉమ్మడి సొత్తు. పీపా నీటి ఖరీదు ₹10 చొప్పున నువ్వు గ్రామస్తుల నుంచి ఎంత వెలగల నీరు కొనుక్కున్నావో లెక్క కట్టిస్తాను అన్నాడు గ్రామాధికారి. అన్యాయం, ఒక్క పీపా నీరు ₹10 అన్నాడు శ్రేష్ఠి. అవును, కరువులో ధరలు అట్లాగే ఉంటాయి అన్నాడు గ్రామాధికారి. శ్రేష్ఠి తాను బాకీల కింద పుచ్చుకున్నదంతా ఎవరిది వారికి ఇచ్చేసి వెట్టి చేయించుకున్న వాళ్లకు కూలీ ఇచ్చుకుని రుణపత్రాలన్నీ చించేశాడు. కథ సమాప్తం. త్యజనం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒకనాడు 2 సాధువులు కలిసి ప్రయాణం చేయడం తటస్థించింది. వారిలో ఒకడు సర్వము త్యజించినవాడు. అన్నిటినీ విడిచిపుచ్చినప్పుడే జన్మ తరిస్తుందని అతని నమ్మకం. ఆయన వద్ద చిల్లి గవ్వలేదు. రెండో సాధువుకు ఆ నమ్మకం లేదు. మనిషి ప్రపంచంలో ఉన్నంతకాలం డబ్బు లేకుండా జరగదని ఆయన నమ్మకం. అందుచేత ఆయన వద్ద ఎప్పుడూ కొంత డబ్బు ఉండేది. 2 సాయంకాలం దాకా నడిచి చీకటి పడే వేళకు ఒక నది వద్దకు వచ్చారు. ఈ రాత్రికి నది ఒడ్డునే గడిపి రేపు నది దాటే మార్గం చూద్దాం అన్నాడు డబ్బు లేని సాధువు. ఇక్కడ ఒక గ్రామం లేదు, నిర్జన ప్రదేశం. ఏ పాములో క్రూర మృగాలో రావచ్చు, ప్రాణాపాయం కలగవచ్చు. కేక పెట్టినా వినే వారుండరు. నా దగ్గర డబ్బున్నది, పడవవాడికి డబ్బు పారేసి నది దాటి గ్రామానికి వెళ్ళడం క్షేమం అన్నాడు డబ్బు గల సాధువు. 2 పడవ మీద నది దాటారు. గ్రామం చేరుకుని సత్రానికి వెళ్ళి భోజనం చేసి సుఖంగా పడుకున్నారు. చూసారా, మీరు అన్నిటినీ వర్జించమంటారు. నా దగ్గర డబ్బు ఉండడబట్టే కదా మనం నది దాటి క్షేమంగా ఈ రాత్రికి ఈ సత్రంలో బస చేయగలిగాం అన్నాడు డబ్బున్న సాధువు. డబ్బు ఉండడం వల్ల కాదు మనకు క్షేమం కలిగింది, డబ్బును త్యజించడం వల్ల. నేనన్నది అబద్ధం కాదు. త్యజనం వల్లనే మనిషి తరించగలడు అన్నాడు డబ్బు లేని సాధువు.
కథ సమాప్తం. పగటి దొంగలు అనే మరో కథ చెప్పుకుందాం. ఒక నగరంలో సోమిశెట్టి అనే రత్నవర్తకుడు న్యాయంగా వ్యాపారం చేస్తూ లక్షలు గడించాడు. ఆయనలో వేలెత్తి చూపడానికి ఒక్క చెడ్డ గుణం ఉండేది కాదు. ఆయన ఎంతగా డబ్బు సంపాదించేవాడో అంత దాన ధర్మాలు చేస్తూ అంతులేని కీర్తి సంపాదించాడు. ఆ నగరంలోనే 2 గజ దొంగలు ఉండేవాళ్ళు. వాళ్ళు పగటి దొంగలు. పట్టపగలే మారువేషాలు వేసుకొని యుక్తితో ప్రజలను మోసం చేసేవాళ్ళు. వాళ్ళ సంగతి అందరికీ తెలుసును. కానీ వాళ్ళు మోసాలు రుజువు చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. రాజభటులు కూడా విఫలులయ్యారు. ఈ దొంగల కన్ను సోమిశెట్టి పైన పడింది. వాళ్ళల్లో చిన్నవాడు జ్యోతిష్కుడి వేషం వేసుకుని ఒకనాడు సోమిశెట్టి ఇంటికి వెళ్ళి సోమిశెట్టి ఆతిథ్యం స్వీకరించి సోమిశెట్టి జీవితంలో లోగడ జరిగినవి, ప్రస్తుతం జరుగుతున్నవి వివరంగా చెప్పాడు. అయ్యా, నాకు జరిగిందంతా బాగా చెప్పారు. మీరు జ్యోతిష్యంలో చాలా గొప్పవారులా కనిపిస్తున్నారు. జరగబోయేది కూడా కాస్త చెప్పండి అన్నాడు సోమిశెట్టి. త్వరలోనే ఒక మహానుభావుడు మీ ఇంటికి వస్తాడు. ఆయన దయ వల్ల నీ ధనం 10 అవుతుంది అన్నాడు చిన్న దొంగ. శెట్టి అతనికి కొంత బహుమానం ఇచ్చి పంపబోయాడు. కానీ అతను ఏమీ తీసుకోలేదు. అలా చేయడం వల్ల శెట్టికి తన మీద మరింత నమ్మకం ఏర్పడుతుందని అతను అనుకున్నాడు. 1 వారం గడిచింది. హోరున వర్షం కురుస్తున్నది. పెద్ద దొంగ యోగి వేషాన్ని, చిన్న దొంగ శిష్యుడి వేషాన్ని వేసుకుని శెట్టిగారి వాసారాలోకి వచ్చి నిలబడ్డారు. తరువాత కొంతసేపటికి తలుపు తట్టిన చప్పుడు విని సోమిశెట్టి వచ్చి తలుపు తెరిచాడు. పెద్ద దొంగ శెట్టితో, వర్షం హెచ్చుగా ఉన్నది. ఈ రాత్రికి మీ ఇంట మాకు ఆశ్రయం ఇయ్యగలవా నాయనా అన్నాడు. నిరభ్యంతరంగా ఇస్తాను, లోపలికి దయచేయండి అన్నాడు శెట్టి. ఆయన దొంగలిద్దరికీ భోజనం ఏర్పాటు చేశాడు. భోజనాలు అయ్యాక చిన్నవాడు శెట్టితో, మా గురువు గారు అఖండ తపశ్శక్తితో సువర్ణ యోగాన్ని సాధించారు. ఆయన తలుచుకుంటే వరహాను 10 వరహాలు చేయగలరు. రేపు ఉదయం ఆయన మీకు తమ శక్తి చూపిస్తారు అన్నాడు. సోమిశెట్టి పెద్ద దొంగతో, స్వామి, మీ విషయం వారం రోజుల క్రితం నా ఇంటికొచ్చిన ఒక జ్యోతిష్కుడి ద్వారా విన్నాను. మీరిక్కడికి రాగలరని ముందే తెలిసింది అన్నాడు. ఆ రాత్రి శెట్టి వాళ్ళిద్దరూ పడుకోవడానికి ఒక గది ఇచ్చి తన నౌకరు చేత గదికి బయటి నుంచి గొల్లెం పెట్టించాడు. అర్ధరాత్రి వేళ దొంగలిద్దరూ శెట్టిగారి ఇల్లు సోదా చేద్దామనుకున్నారు. కానీ బయట గొల్లెం పెట్టి ఉండడం చేత అది సాధ్యం కాలేదు. మర్నాడు తెల్లవారిలోపుగా శెట్టి తన నౌకర్లకు చెప్పవలసిందంతా చెప్పి పంపేసి దొంగలు పడుకున్న గది గొల్లెం తీయించాడు. తెల్లవారిరాక దొంగలు సోమిశెట్టిని పెరట్లోకి తీసుకువెళ్ళి అక్కడ అగ్నిహోత్రం చేసి చిన్న యజ్ఞం ప్రారంభించారు. పెద్ద దొంగ ఏవో మంత్రాలు చదువుతూ ఉంటే చిన్నవాడు శెట్టికేసి చూసి 100 బంగారు కాసులు పట్టుకురండి అన్నాడు. శెట్టి లోపలికి వెళ్ళగానే పెద్ద దొంగ తన సంచి నుంచి దొంగ సొమ్ము 1000 బంగారు కాసులు తీసి మట్టిలో పాతిపెట్టాడు. తరువాత శెట్టి 100 బంగారు కాసులు తెచ్చి ఇచ్చాడు. దొంగ దాన్ని కూడా అదే ప్రదేశంలో మట్టిలో పూడ్చి మంత్రాలు చదివి 1000 కాసుల సంచి తీసి శెట్టికి చూపించాడు. శెట్టి చూస్తానని ఆ సంచి తీసుకొని, ఆహా, మీ శక్తి అద్భుతం. కానీ నేను ఆశాపాతకుణ్ణి కాను. ప్రస్తుతానికి నాకు ఇది చాలు అన్నాడు. ఇది చూసిన మీదట శెట్టి తన దగ్గర ఉన్న డబ్బంతా తమకు ఇచ్చేస్తాడనుకున్నారు దొంగలు. శెట్టి వాలకం చూస్తే అసలుకే మోసం వస్తున్నది. ఇద్దరు కూడబలుక్కున్నట్టు ఒక్కసారిగా శెట్టి మీద పడి ఆయన చేతిలోని సంచి లాక్కోబోయారు. కానీ ఇంతలోనే చెట్ల చాటు నుంచి రాజభటులు వచ్చి దొంగలిద్దరిని పట్టుకున్నారు. శెట్టి వాళ్ళతో, మీరు అనుకున్నంత అమాయకుని కాను. అమాయకులను మోసం చేసి లోకమంతా అమాయకులే అనుకున్నారు మీరు అన్నాడు. రాజు వాళ్లకు శిక్ష విధిస్తూ సోమిశెట్టికి మంచి సన్మానం చేశాడు. కథ సమాప్తం. శుభం.